హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చరితాస్ కిచెన్. ఈరోజు రెసిపీ సేమియా మామిడికాయ పులిహోర. దీనికోసం ముందుగా ఒక పెద్ద గిన్నెలో 4 to 5 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇందులో పసుపు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నీళ్లు బాగా మరిగించుకోవాలి. ఇవి మరుగుతున్న స్టేజ్లో సేమియా 2 కప్స్ వరకు యాడ్ చేసుకోవాలి. సేమియాని మనం హై ఫ్లేమ్ మీదనే ఉడికించుకోవాలి. ఇది ఎక్కువసేపు పట్టదండి, 1 or 2 మినిట్స్లోనే బాయిల్ అవుతుంది. ఇది ఉడకటానికి ఎక్కువ టైం పట్టదండి, సేమియా త్వరగానే ఉడికిపోతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత ఒకసారి ఇలా చూసుకోండి. సేమియా ఇలా బ్రేక్ అయితే చాలు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్ట్రైనర్లో వాటర్ అంతా వడగట్టుకోవాలి. ఇలా కొంచెం నార్మల్ వాటర్ పోసుకోండి, దీనివల్ల సేమియా అనేది స్టిక్కీగా అవ్వకుండా ఉంటుంది. వడగట్టుకున్న సేమియాని ఒక ప్లేట్లోకి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని లైట్గా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని వేడెక్కాక అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, కొన్ని పల్లీలు వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద. ఇందులో తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇందులో మీకు నచ్చినట్టయితే ఇంగువ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇంగువ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఈ పోపు అంతా సేమియాలో వేసుకొని ఒక్కసారి పైన మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను మీడియం సైజు పచ్చి మామిడికాయని తురుముకొని తీసుకున్నానండి. మీకు తురుమటం ఇష్టం లేదు అని అంటే పేస్ట్ లాగా అయినా చేసుకొని మామిడికాయని కలుపుకోవచ్చు. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మామిడికాయ కానీ సాల్ట్ కానీ మీ టేస్ట్కి తగ్గట్టు మీరు మిక్స్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని మామిడికాయలు పులుపు ఎక్కువ తక్కువ ఉంటూ ఉంటాయి, కాబట్టి మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని కలుపుకుంటే బాగుంటుంది. చూశారు కదా, చాలా త్వరగా ఎంతో టేస్టీగా మన సేమియా మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.